ప్రైజ్ ద లార్డ్. ఈ పరిశుద్ధ ఆదివారము మీ అందరికీ కూడా ఈ ఉదయకాలమందు ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో 2 తిమోతి 4వ అధ్యాయము 10వ వచనము, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెసలోనికి వెళ్ళెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేమ అనగా అందరి అభిమానము లేక ప్రఖ్యాతి అని అర్థము. దేమ పౌలు గారి యొక్క శిష్యుడు. చాలా కాలము పౌలు గారితో కలిసి సేవ చేశాడు. అయితే ఒక రోజున దేమ పౌలు గారితో కలిసి సేవ చేస్తూ ఆయనను వెంబడిస్తూ ఈ లోకాన్ని వదిలేలేక, ఈ లోకంలో ఉన్న ఆశలను వదలలేక దైవ సేవకుని విడిచి, అంటే పౌలు గారిని విడిచి ఆయన ఈ లోకములోకి వెళ్ళిపోయిను. పౌలు గారి ఈ మాటలు బాధతో తిమోతికి వ్రాస్తూ అన్నారు. ఈ లోకములో నైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అని వాక్యం సెలవిస్తుంది. లోకమును ప్రేమించి ఒక పరిశుద్ధ గ్రంథములో, బైబిల్ గ్రంథములో ఒక తప్పిపోయిన కుమారుడును మనం చూస్తాం. అనగా చిన్న కుమారుడు ఆస్తి అంతా తీసుకొని వెళ్ళిపోయాడు. ఆస్తి అంతా అయిపోయిన తర్వాత పందులు మేపే స్థితికి వచ్చాడు. పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రాజదండమును చేబూని వెళ్ళిన ఆ కుమారుడు వంగిపోయిన కర్రతో, రాజవస్త్రములు ధరించి వెళ్ళిన వాడు చినిగిపోయిన బట్టలతో, అక్షయ పాత్రతో వెళ్ళిన వాడు భిక్ష పాత్రతో తిరిగి వచ్చాడు. ఎంత ఘోరమైన విషయం! ఒక ఆయనేమో దైవ సేవకుని విడిచి ఈ లోకంలో ఉన్నది విడిచిపెట్టలేక, లోకాశ విడిచిపెట్టలేక దైవ సేవకుడితో వెళితే నాకు సెట్ అవట్లేదు అని వెళ్ళిపోయాడు. అలాగే తప్పిపోయిన కుమారుడు తన తండ్రితో ఉండడానికి ఇష్టపడక వెళ్ళిపోయి కలిగిందంతా పోగొట్టుకున్నాడు. మరో మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, ఒక వ్యక్తట యెరూషలేమును విడిచి శపించబడిన యెరికోకి, అంటే డౌన్లో ఉంటుంది. యెరూషలేము అంటే ఎత్తైన పట్టణం, అనగా భక్తి భావాలకు గుర్తు అన్నమాట. అక్కడ ఉండలేక యెరికోకి దిగిపోయాడు, అంటే లోకములోకి దిగిపోయాడు. లోకంలోకి దిగేటప్పుడు దొంగల చేతుల్లో పడ్డాడు. తనకు కలిగిందంతా వాళ్ళు దోచుకున్నారు. చూసారా? యెరూషలేము దేవుని పట్టణము, దేవుని సన్నిధి ఎవరు విడిచిపెట్టినా లోకంలోకి గనక మరలా తిరిగి వెళ్ళిపోతే కంపల్సరీ సాతాను చేతుల్లో పడతాం. సాతాను చేతుల్లో పడితే జరిగేది ఏంటి? మనకు కలిగిన దీవెనంతా వాడు లాగేసుకుంటాడు. మనకు కలిగిన ఆశీర్వాదం అంతా కూడా వాడు లాగేసుకుంటాడు. మనల్ని బిక్కా పకీరులుగా చేసేస్తాడు. ఎందుకు కాని వాళ్ళగా ఈ దీవెన పొందుకోవడానికి, ఈ ఆశీర్వాదం పొందుకోవడానికి, ఈ విధంగా ఈ రోజు మనం ఉండడానికి అనేకమైన సంవత్సరాలు మీరు కష్టపడ్డారు దేవుడి సన్నిధిలో. ఇప్పుడు దేవుడి సన్నిధి వదిలి ఈ లోకంలోకి వెళ్ళిపోయిన, ఆ యెరికోకి వెళ్ళిపోయిన ఆ వ్యక్తి గురించి బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తుంది. అలాగే మరొక మాట బైబిల్లో మనం చూస్తే, యోదా బెత్లెహేము అంటే రొట్టె ఇల్లు కాదనుకొని మోయాబు దేశానికి కాపురం ఉండడానికి నయోమి వాళ్ళ భర్త గారు ఇద్దరు పిల్లలు తీసుకొని వెళ్ళిపోయారు. ఏం జరిగింది? లోకానికి వెళ్ళిన వాళ్ళకి భర్తను పోగొట్టుకుంది, ఎలిమెలెకుని, తన కొడుకులు ఇద్దరు మహలోను కిల్యోన్ని పోగొట్టుకుంది. తర్వాత మరలా తన కోడలతో తిరిగి మరలా చిన్న కోడలతో ఆమె గనక యోదా బెత్లెహేము రాకపోతే గనక ఆమె చరిత్ర అక్కడితోనే ముగిసిపోయేది. చూసారా? దేవుని సన్నిధికి దూరం అయిపోయినటువంటి ఆవిడ కుటుంబం ఏ విధంగా ఉన్నదో. కనుక ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేమా అనేవాడు లోకాన్ని స్నేహించి ఏమైపోయాడో, ఎట్టుకొట్టుకుని పోయాడో తెలియడం లేదు. కనుక లోకమును ప్రేమించిన వారి పరిస్థితి ఇలాగే ఉంటుంది. లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవోడంబం. అవి దేవుని మూలముగా, తండ్రి మూలముగా పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. ఈ ఉదయకాలం దేవుని మాటలు వింటున్నటువంటి మీరు, ఒక దేమా అనే అతనేమో ఒక మంచి దైవ సేవకుడు. దేవుడు చక్కటి ఒక సేవకుడిని అప్పగించాడు. ఆ సేవకుడి ద్వారా ఎన్నో కుటుంబాలు దీవించబడ్డాయి. ఆయన విడిచిపెట్టకుండా వెంబడించిన వారు చాలా మంది ఉన్నారు.
కానీ ఎందుకో దేమ ఆ దుష్టానికి దూరం అయిపోయాడు. ఓ చక్కటి సేవకుడికి దూరం అయిపోయాడు. అలాగే ఒక కుమారుడు తండ్రి ప్రేమకు దూరం అయిపోయి చక్కగా దీవించబడి బయటికి వెళ్ళి మరలా అన్ని పోగొట్టుకొని లోపలికి వచ్చాడు. యెరూషలేము అనే పట్టణంలో ఉన్న వ్యక్తి యెరికోకి శపితమైన స్థలంలోకి వెళ్ళాడు. ఈరోజు మీరు ఎంతగా దీవించబడడానికి మీ వెనక మీ మోకాళ్ళ ప్రార్థన, మీరు విన్న వర్తమానాలు మిమ్మల్ని ఎంతగానో మీ సేవకులు నడిపించారు. ఈరోజు మీరు అలా ఉండగలిగారు అంటే దీవెనైనా గాని, ఆశీర్వాదమైనా గాని, పరిశుద్ధత అయినా గాని, ప్రార్థనా జీవితమైనా గాని ఇది ఒక రోజు వచ్చింది కాదు. మీకు చానాళ్ళు కష్టపడితేనే గాని, ఇంత కష్టపడిన మీరు, ఇంతగా దీవించబడిన మీరు, ఇంతగా దర్శనాలు చూసిన మీరు, ఇంతగా భాషలు మాట్లాడిన మీరు, ఇన్ని తలాంతులు కలిగిన మీరు, ఇన్ని వరాలు కలిగిన మీరు ఒక్కసారి మరలా లోకంలోకి వెళ్తే మీ భక్తి అంతా ఏం గాను. కనుక వాళ్ళ గురించి క్లుప్తంగా నేను జ్ఞాపకం చేశా. ఆ లిస్టులో మీరు ఉండొద్దని, ఒక సేవకుడికి దూరం కావద్దని, ఒక సంఘానికి దూరం కావద్దని, ఒక తండ్రికి దూరం కావద్దని, ఒక యోధా బెత్లెహేం పరిశుద్ధమైన ఆ స్థలానికి దూరం కావద్దని ఈ ఉదయకాలమందు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు వేలాది వందనాలు, స్తోత్రం. ఈరోజు ఒక దీవించబడిన కొద్ది మంది వ్యక్తులు సేవకులను వదిలి, చక్కటి తండ్రిని వదిలి, చక్కటి పరిశుద్ధ స్థలం వదిలి, చక్కటి పరిశుద్ధ పట్టణాన్ని వదిలి వారు బయటకు వెళ్ళి సాధించింది ఏమీ తెలియదు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ ఫలించలేరు అన్నారు. మీలో మేము అంటగట్టబడి ఉంటేనే, మిమ్మల్ని కలిగి ఉంటేనే మేము ఎంతగా దీవించబడతామో ప్రభువా అర్థమవుతుంది. మీకు దూరం అవుతే మేము సాధించేది ఏది లేదు. కనుక ఎవరైనా ఈ ఉదయకాలమందు మీ సన్నిధికి, మీ సహవాసానికి, అలాగే దైవ సేవకులకి ఎవరైనా దూరంగా ఉన్నట్లయితే ఈ ఉదయకాలమందు వారితో మాట్లాడి వారిని దర్శించి మీకు దగ్గరగా జీవించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టిన రోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే వారి వారి కుటుంబాల్లో ఉన్న సమస్యలన్నీ విడుదలివ్వండి. ఈ పునరుద్ధానపు ఆరాధనలో దైవ సేవకులు మీరు వాడుకోండి. అలాగే విశ్వాసులు మీరు బలపరచండి. వారి హృదయవాంఛలన్నీ కూడా మీరు తీర్చండి. మీ నామమునికే మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ దినము ప్రభు మీకు, మీ కుటుంబాలకు సదాకాలం తోడై ఉండును గాక.